హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఇంకో వంటతో మీ ముందుకు వచ్చానండి. వంట అంటే స్నాక్స్ టైంలో డిన్నర్కి వాటికి పనికొచ్చేది. ఏందంటే పెసరపప్పు గారెలు చేశాను. చాలా టేస్టీగా వచ్చాయి, చాలా బాగా వచ్చింది. గట్టిగా కరకరలాడుతూ మెత్తగా చాలా బాగా వచ్చిందండి. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 కేజీ అది పెసరపప్పు తీసుకున్నా, పొట్టు పెసరపప్పే తీసుకున్నా, పచ్చి. అది నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నేను 10కి నానబెట్టి మార్నింగ్ 7కి అట్లా మిక్సీ పట్టేశానండి. అలా అయితే చాలా బాగా వస్తుంది. నైట్ నానబెడితేనే ఇంకా టేస్ట్ అనేది వస్తుంది. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం మొత్తం పొట్టు తీయకుండా పర్లేదండి, పొట్టుతో చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. కొంచెం ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్నాక మనము ఇలా చూపిస్తున్నాను కదండి, ఒక 2-3 సార్లు కడుక్కుంటే చాలా బాగా వస్తుంది. కడుక్కున్నాక తర్వాత ఒక జల్లి గిన్నెలో వేసుకోవాలి. నీళ్ళు అనేది కిందికి వస్తాయి. అప్పుడు కొంచెం నీళ్ళు రాకుండా కొంచెం గట్టిగా వస్తుందండి. అలా అయితే కొంచెం గారెలు వేయడానికి చాలా బాగా వస్తుంది. తర్వాత దీనికి కావలసినవి కొత్తిమీర, పుదీనా, ఒక 10 మిర్చి తీసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసి నేను మిక్సీ పట్టుకున్నా మెత్తగా. మీరు చూడొచ్చు వీడియోలో. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. మీరు పచ్చిమిర్చి చూసి వేసుకోండి. కారం ఎక్కువగా ఉంటే ఒక 2-3 వేసుకోవచ్చు. కారం తక్కువగా అనిపిస్తే ఒక 4-5 వేసుకోవచ్చు. తర్వాత మెత్తగా అంటే కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకుంటే చాలా బాగా వస్తుంది. మధ్యలో తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుంది. తర్వాత మనము పెసరపప్పు నానబెట్టుకొని కడుక్కున్నాం కదండి, అవి తీసి ఒక మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఒక గిన్నెలో కూడా తీసుకోవచ్చండి, కొద్దిగా లాస్ట్ కలుపుకోవడానికి. చాలా బాగా వస్తుంది గారెలు అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా పట్టుకోవాలి మిక్సీ ముద్దగా అయ్యేటట్టు. నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, దానితోటే వచ్చేస్తుంది. తర్వాత ఒక గిన్నెలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి అన్నీ. ఇలా మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, వాటిలో కలుపుకోవాలి. తర్వాత మనం కొన్ని పెసరపప్పు ఉంచుకున్నానండి సైడ్కి, అవి కూడా వేసి కలుపుకోవాలి. చాలా బాగా వస్తుంది. తర్వాత చిన్న కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే చూసి వేసుకోండి. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం పేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అల్లం పేస్ట్ వేసుకుంటే మీ దగ్గర ముక్కలు ఉన్నప్పుడు తురిమి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్ అనేది వస్తుంది. దీనికి కాంబినేషను చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే చాలా టేస్ట్గా వస్తుంది. ఇక ఉత్తిగా కూడా తినేయచ్చు, చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటే, ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది. ఇలా కలుపుకొని ఒక నూనె ఒక 1/2 కేజీ దాకా నూనె తీసుకోవాలి. అది వేడెక్కాక తర్వాత మనం గారెల్లాగా చేసుకోవాలి. వేడెక్కాయండి, చూసారు కదా. తర్వాత మనము ఇలా వడల్లాగా చేసుకోవాలి. నేను ఒక క్లాత్ తీసుకొని కూడా చేశానండి. ఫస్ట్తో చేయితో వేస్తున్నది చూపిస్తున్నాను. తర్వాత మనము ఒక క్లాత్తో కూడా వేసి చూపిస్తాను, వీడియోలో చూడొచ్చు మీరు. చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా నేను చేసిన విధంగా చెయ్యండి. చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అలా అయితేనే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెరైటీ వంటలతో మీ ముందుకు వస్తాను. మన వీడియోస్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉన్నవి. మార్కెటింగ్స్ అయినా, ముగ్గులైనా, కుకింగ్స్ అయినా, పచ్చళ్ళైనా, ఎంటర్టైన్మెంట్స్ అయినా అన్నీ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడొచ్చు మీరు.
నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. తర్వాత నేను క్లాత్ మీద కూడా చేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చు. చిన్న క్లాత్ తీసుకొని ఇలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఇలా కూడా మొత్తం అంతేనండి. ఇక ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.